అండి, వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు మంచిగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం స్వీట్ అది చేసి పెడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది చూపిస్తాను నేను. లాస్ట్ టైం మన వీడియోలోనే గోధుమ పిండితో గులాబ్ జామున్ చేయటం చూపించాను కదా, ఇప్పుడేమో అదే గులాబ్ జామును రవ్వతో చేస్తున్నాను అన్నమాట. ఇదిగో చూసారా, ఇది రవ్వ. ఈ రవ్వ మనం రవ్వ లడ్డు చేస్తాం కదా, ఆ రవ్వ అన్నమాట. ఇది వైట్ది సన్నది తీసుకున్నాను. ఇది ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఈ కప్పు తీసుకున్నాను అనమాట. ఇదే కప్పుతో ఒక కప్పు పంచదార, కొన్ని యాలకులు అన్నమాట, యాలక్కాయలు, తర్వాత మిల్క్. ఈ రవ్వ ఒక కప్పు కదా, మిల్క్ కూడా ఒక కప్పే తీసుకోవాలన్నమాట. ఇది నేను చేయటం చూపిస్తాను, చూడండి. మొదట మనం దీనికి పాకం పట్టుకోవాలి. గులాబ్ జామున్కు పాకం ఎలా పడతాం మనం, సేమ్ అలాగేనండి. ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో రవ్వ, అదే కప్పు పంచదార, ఒక బాండీలో అదే కప్పు పంచదార, అదే కప్పు వాటర్ అన్నమాట. ఒక కప్పు పంచదారకు ఒక కప్పు వాటర్. ఇలా జస్ట్ పంచదార అంతా మెల్ట్ అయిపోతే చాలు, మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించేసి పెట్టుకోవాలి. సిరప్ ఫస్ట్ మొదటగా కాచి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేయాలి, యాలక్కాయలు ఉన్నాయి కదా చిన్న రోట్లో, ఇలా కింద క్లాత్ వేసి దంచుకోవాలి. ఎందుకంటే కింద వాళ్ళకు శబ్దం రాకుండా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. లేకపోతే తినేటప్పుడు కొంచెం నాలుకకు తగులుతాయి. పిల్లలు కదా, పిల్లలు ఏంటంటే కొంచెం ఏమైనా తగిలితే వాళ్ళు తినరు, మాకు వద్దు వామిటింగ్ వచ్చేస్తుంది అంటారు. మనమైతే అది ఆరోగ్యం అన్నప్పుడు తినేస్తాం. ఇలా ఉన్నప్పుడు ఏ షుగర్ సిరప్ ఇలా అవుతుంది కదా, జస్ట్ మెల్ట్ అయిపోతే చాలండి. ఎందుకంటే ఈ సిరప్ కొంచెం ఎక్కువసేపు పెట్టామనుకోండి, మనం క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, అంటే చక్కెరలాగా ఉండిపోద్ది అనమాట, అలాగా క్రిస్టల్స్. అందుకు జస్ట్ మెల్ట్ అవుతే చాలు మనకు. మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక యాలక్కాయలు దంచేసుకున్నాం కదా, అది వేసేయాలి. అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకోవాలండి, చల్లారి పెట్టుకుంటే. ఇది చల్లారుతూనే ఉంటుంది మనం అది చేసుకునే లోపు బ్యాటర్. ఇప్పుడు మనం ఇది బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మనం ఇందాక ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా, ఈ కప్పుతో కూడా పంచదార తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కప్పే మిల్క్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ మిల్క్ ఈ బాండీలో వేసి కొంచెం బాగా ఇలా మరిగేలాగా చేసాక, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కప్పుకు ఒకటే కప్పు వేయాలి. ఎక్కువ వేస్తే మీరు ఏమిటంటే మీకు అలా చేయటానికి అది రాదు. కంపల్సరీగా మీరు ఒక కప్పుకు ఒకటే కప్పు వేసుకోవాలన్నమాట. ఇది మిల్క్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది చూసారా, ఇలా బాయిల్డ్ అవుతుంది కదా, ఇలా బాయిల్డ్ అయినప్పుడు ఇది మెల్లగా వేస్తూ కదపాలన్నమాట మనం.
కొంచెం కొంచెంగా వేస్తూ కదపాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండ కట్టకుండా కలపాలి. వస్తే మీకు బ్యాటర్ రెడీ అయిపోతుంది. సరే, ఇలా వచ్చేసింది, నిమిషంలో వచ్చేస్తుంది. మంట కొంచెం చిన్నగా సిమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా ఇలా చక్కగా ఇప్పుడు ఇది కొంచెం ఆరనివ్వాలి. ఇలా అయింది కదా, చూడు ఇలా బాండికి తగులుకోవట్లేదు, వచ్చేస్తుంది. ఇది కొంచెం ఆరిన తర్వాత మనకి ఏ షేప్ కావస్తే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మనం ఇందాక చేసేసుకున్నాం కదా, కొంచెం ఆరిపోయిందండి. ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఇలాగా మంచిగా దగ్గరికి ఇలాగా మన చపాతీ పిండిలాగా ముద్ద అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇలా ఉందా, ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చూసారా, ఇలా చేతికి ఏమి అంటుకోదు, ఎందుకంటే మనము పాలు వేసాం కదా, అందువలన చేతికి ఏమి తగులుకోవటం అలా ఏమి ఉండదండి. ఇలా కొంచెం మరీ ఎక్కువ ఏమీ కాకుండా ఇలాగా చూసారా, మన సైజు మన ఇష్టం, మనం ఎట్లా కామస్తే ఎట్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎంతంత సైజు కామస్తే అంతంత సైజు. ఈలోపు మనం బాండి పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలన్నమాట. వెలిగించుకుంటే అవన్నీ రెడీ అయ్యేలోపు ఈ ఆయిల్ కాగుతుంది బాగా. ఇదిగోండి, మనం చేసినటువంటి ఒక కప్పుకు ఇన్ని వచ్చాయి మనకు. ఇప్పుడు ఆయిల్ బాగా బాయిల్డ్ అయిపోయింది. ఇలా మెల్లగా ఒక్కొక్కటి వేయాలన్నమాట. బాండి చూసారు నేను ఎలాంటివి పెట్టాను, ఇలాంటివి పెట్టాలి. కొంచెం ఇలా వెడల్పాటిది పెట్టాలి, ఎందుకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇలా ఒకటొకటి తగులుకోకుండా ఉండాలి అంతే. ఇలా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేయండి, లేకపోతే ఇది చెదిరిపోతుంది కదా, అందుకోసం. ఇలా చూసారా, ఈ కలర్ రావాలన్నమాట. మరి బాగా రెడ్ కలర్ కూడా ఏమీ రావద్దు, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు నూనె అంతా కూడా ఇలా పక్కకు పెట్టేసి అలా కొంచెం ఎంబోజింగ్ అయ్యాయి చూసారా. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేయటమే. షుగర్ సిరప్ కొంచెం ఆరాలండి, మరి వేడిగా ఉండకూడదు. అందుకనుక మనం ఫస్టే రెడీ చేసుకున్నాం కదా, అందుకు సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా ప్రిపేర్ చేసుకోవటానికి మనకి ఎట్లన్నా ఒక 5 నిమిషాలు పడుతుంది కదా టైము, అందుకు సరిగ్గా సరిపోతుంది. సరే, నాకు 2 ట్రిప్పులకు వచ్చేసాయి, మొత్తం కంప్లీట్ అయిపోయాయి. వెంటనే టర్న్ చేయకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదిగోండి, మనం ఇలా కరెక్ట్గా సరిపోయింది చూసారా సిరప్ కూడా. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి.
ఇదిగోండి 1 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఇది రవ్వ జామున్ రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఇలా సాఫ్ట్గా జ్యూస్ తెలుస్తుందా చూడు. జస్ట్ ఇట్లా ఒక చేతి అట్లా అంటేనే ఇట్లా ఎంతో జ్యూసీగా ఉండే జామున్ రెడీ. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.